శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, కేటీఆర్ గారు ప్రారంభంలోనే వారు స్పష్టంగా చెప్పారు. శాసనసభ నడిపిన తీరు, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి చాలా స్పష్టంగా వివరించారు. నేను మధ్యలో ముందుకు పోయినప్పుడు కూడా చెప్తాను. ముఖ్యంగా నిన్న శాసనసభ చూస్తే కాంగ్రెస్ పార్టీ తన ద్రోహాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కట్టుకథలను, రేవంత్ రెడ్డి గారు పిట్ట కథలను చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తిగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫనంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్